ఒకసారి చనిపోయినాడు అంటే ఆయన మరలా మహిమ శరీరంలోనికి వెళ్ళిపోతాడు. మహిమ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా కుమారుడా అని మరియ అనడానికి వీల్లేదు. ఏమనాలి అప్పుడు? నా తండ్రి అనాలా. ఎందుకు? ఆ హోదా మారిపోతుంది యేసయ్యది. ఇప్పుడు ఇన్ని రోజులు యేసయ్య మరియను ఏమన్నాడు అంటే అమ్మా అన్నాడు. ఆ తర్వాత యేసయ్య ఏమనాలి? మరియను కుమార్తె అనాలి. ఎందుకనంటే ఆ స్థితి మారిపోయింది కనుక ఇప్పుడు ఏమంటున్నాడు యేసయ్య? యోహాను చూసి మరితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, మధ్యంతరంగా నేను వదిలేసి వెళ్తున్నాను, నువ్వు బాధపడకు, నేను వెళ్ళవలసి వచ్చింది, నేను వెళ్తున్నాను, కానీ నీకు నేను అన్యాయం చెయ్యట్లా. కొడుకు కర్తవ్యాన్ని, ఇంతకుముందు జాన్ చెప్పినట్టుగా కర్తవ్యాన్ని నేను ఖాళీగా ఉంచేటట్లా, ఇదిగో నా స్థానంలో యోహానును నీకు కొడుకుగా ఉంచి వెళ్తున్నాడు, నా బాధ్యతలన్నీ ఇతరే చూసుకుంటాడు. మరి మరియకు ఇంకా మిగతా కొడుకులు లేరా అనంటే యేసయ్య లాగా చూసుకోరు. సో అటువంటి యేసయ్య తన హోదాను ఎవరికి ఇచ్చాడు? అబ్బా ఎంత ధన్యత అసలుకి! నా తర్వాత నా అంతటి వాడని యోహాను తన తల్లికి ఇస్తున్నాడు. ఆయనలో అటువంటి లక్షణాలు కనబడ్డాయి. యోహాను కంటే యేసయ్య ప్రేమతో ఒక పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరేంటండి? యేసు ప్రేమించిన శిష్యుడంట. ఆయన ప్రేమించబడిన శిష్యుడు. ఆయన ఎందుకు ప్రేమించాడనంటే ఆయన అందం చూసో, ఆయన చదువు చూసో, ఆయన వాగ్దాడి చూసో ప్రేమించాల. కేవలం యోహానులో చూసింది ఏంటో తెలుసా? ఆయన విధేయత. దేవుడి మాట చెప్పగానే చేస్తాడు, వినగానే లోపడతాడు. యోహాన్ దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి? మళ్ళీ ఇంకోటి ఏంటనంటే యేసయ్య సిలువలో 3వ మాట మాట్లాడుతున్నప్పుడు వారసత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. పెద్దోడు పోతే చిన్నోడు, చిన్నోడు పోతే రెండోడు పోతే మూడోడు అని వారసత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. దేన్ని ఎంకరేజ్ చేశాడు? నమ్మకత్వాన్ని. దేవుడు వారసత్వాన్ని ఎంకరేజ్ చేసేవాడు కాదు. దేన్ని ఎంకరేజ్ చేస్తాడు? నమ్మకత్వాన్ని. ఆ 3 కొడుకులు నమ్మదగిన వాళ్ళు కారు కావచ్చు, కానీ యోహాన్ ఎవరు? నమ్మదగిన వాడు, నమ్మకస్తుడు. సో ఆయనకు అప్పగించాడు. దేవునికి మహిమ.